నిన్న క్లాస్లో మనం ఏఎఫ్సీస్ అంటే ఏంటమ్మా? ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్స్ అనేది చూసాం. ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్స్. ఈరోజు మనం దాంట్లో ఏమున్నాయి? యానోడ్, క్యాథోడ్, ఎలక్ట్రోలైట్ వచ్చేసి కేఓహెచ్ విత్ వాటర్. దాంట్లో మనం ఏం ఫ్యూయల్స్ ఇచ్చాం? హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే పాలిమర్ ఎలక్ట్రోలైట్ ఇక్కడ ఇది సాలిడ్ ఎలక్ట్రోలైట్. దీనిలో కొన్ని అడ్వాంటేజెస్ అంటే ఏఎఫ్సీస్ కంటే దీంట్లో కొంచెం ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటి, దీని హిస్టరీ ఏంటి అనేది చూద్దాం. అంటే పాలిమర్ ఎలక్ట్రోలైట్ ఏ విధంగా ఆల్టర్ అవుతా వస్తుంది, ఎలక్ట్రోలైట్ చేంజెస్ ఏ విధంగా ఎలక్ట్రోలైట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు. నవేడేస్ ఎలక్ట్రోలైట్లో వచ్చే రీసెర్చ్ అంతా కూడా ఒకసారి బ్రీఫ్గా మనం చూద్దాం. ద యూజ్ ఆఫ్ పాలిమరిక్ ఎలక్ట్రోలైట్ మెమ్బ్రెయిన్ ఫర్ ఫ్యూయల్ సెల్స్ రిసీవ్స్ ట్రెమండస్ ఇంపీటియస్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. అంటే ఈ నవేడేస్ ఇప్పుడు మనకి బాగా వస్తున్న చేంజెస్లో పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెమ్బ్రెయిన్ సెల్స్ అనేవి బాగా యూజ్ అవుతున్నాయి. అవి ఎందుకు అనేది మీకు యూజెస్లో చెప్తాను. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ solid polymer electrolyte. It is also known as solid polymer electrolyte, SPE, or proton exchange membrane in different literature. PEM antar. Proton exchange. Proton, P stands for proton, E stands for exchange membrane. Also that is polymer electrolyte fuel cell అని కూడా అంటాం. The PM gained research momentum after synthesis of ion exchange resin. ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుందంటే H+ అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. H+ అయాన్స్ని అందుకనే అది ప్రోటాన్ అంటున్నాం. H+ అయాన్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రోటాన్. ద gained a research momentum after synthesis of ion exchange resin. అంటే దాని ద్వారా అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ తయారు చేయటంలో విచ్ వాజ్ యూజ్డ్ యాజ్ ఎలక్ట్రోలైట్ ఇన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్. ఇక్కడ ఫ్యూయల్ సెల్స్ ఏది చూసినా మనం ఫ్యూయల్ ఏమి ఇస్తున్నాము? హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్నే ఇస్తున్నాం. దానిలో అయాన్ ఫామ్ అయిన అయాన్ని మెమ్బ్రెయిన్ అదే మన ఎలక్ట్రోలైట్ గుండా పాస్ అయ్యేలాగా చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. ఇది ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే స్పేస్ అప్లికేషన్స్ కోసం. అంటే నిన్న చెప్పాము ఏఎఫ్సీస్ దేనికి? ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్స్ అపోలో స్పేస్ షిఫ్ట్లో యూజ్ చేశారు అని చెప్పాం కదా. ఇవి కూడా అలాంటి పర్పస్కి యూజ్ చేస్తాం. ద పిఎం వాజ్ ప్రిపేర్డ్ బై పాలిమరైజేషన్ ఆఫ్ ఫినాల్. మెమ్బ్రెయిన్ ఎలా తయారు చేస్తారంటే పాలిమరైజేషన్ ఆఫ్ ఫినాల్ తెలుసు కదా మీకు. ఫినాల్ని పాలిమరైజేషన్ చేసి అండ్ సల్ఫోనిక్ యాసిడ్ విత్ ఫార్మాల్డిహైడ్ ఈ మూడిట్లో ఒకదాని తర్వాత ఒకటి కోటింగ్ వేసి మనకి ఆ మెమ్బ్రెయిన్ అనేది తయారు చేస్తారు. దీస్ మెమ్బ్రెయిన్ షోడ్ లో మెకానికల్ స్ట్రెంగ్త్. ఈ విధంగా చేసిన ఏమైనా అంటే మెకానికల్ స్ట్రెంగ్త్ మనం దాంట్లో మీకు డయాగ్రామ్ చూపించినప్పుడు చూపిస్తాను. అదేమవ్వాలంటే మెమ్బ్రెయిన్ అన్ని ప్లేట్స్ మధ్యలో అది నుంచున్నట్టు ఉండాలి. అంటే దానికి మెకానికల్ స్ట్రెంగ్త్ పూర్గా ఉంటే ఏమవుతుందంటే వాటిలో విత్ స్టాండ్ అవ్వడం కష్టం అవుతుంది. అదొక్కటే డిఫెక్ట్. ఇంకా అందుకని దాన్ని స్ట్రెంగ్త్ అని పెంచడం కోసం తర్వాత రీసెర్చ్ ఏమవుతుందమ్మా, దాన్ని మెకానికల్ స్ట్రెంగ్త్ ఎలా పెంచుతారు ఫర్దర్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చే చేంజెస్. డ్యూరింగ్ 1962 to 1965 దట్ ఈస్ జనరల్ ఎలక్ట్రిక్ అటెంప్టెడ్ టు ఇంప్రూవ్ ద పవర్ డెన్సిటీ బై డెవలపింగ్ పార్షల్లీ సల్ఫోనేటెడ్ పాలిస్టరీన్ సల్ఫోనిక్ యాసిడ్ మెమ్బ్రెయిన్. అంటే మెమ్బ్రెయిన్ని స్ట్రెంగ్త్ అని పెంచడానికి, లైఫ్ టైం పెంచడానికి పాలిస్టరీన్ అంటే ఒక క్లాత్ లాంటిది, పాలిస్టర్ క్లాత్ ఉంది కదా మనకి, పాలిస్టరీన్ సల్ఫోనిక్ యాసిడ్ మెమ్బ్రెయిన్స్ అనేవి తయారు చేసింది. దిస్ మెమ్బ్రెయిన్ ఎగ్జిబిటెడ్ ఏ బెటర్ వాటర్ అప్టేక్ అండ్ ఇంప్రూవ్డ్ పవర్ డెన్సిటీ. దీంట్లో కొంచెం మెకానికల్ స్ట్రెంగ్త్, పవర్ డెన్సిటీ అది ఉంది. ఇది నాసా జెమినీ ఫ్లైట్స్లో దీన్ని ఉపయోగపెడుతున్నారు. హౌవెవర్ దిస్ మెమ్బ్రెయిన్ ఎగ్జిబిటెడ్ బ్రిటిల్నెస్ అంటే పిల్చుదనం. కొన్ని రోజులు వాడిన తర్వాత బ్రిటిల్నెస్ ఇన్ డ్రై స్టేట్. అది కనుక డ్రై అయిపోయినప్పుడు బ్రిటిల్గా వస్తుంది. అంటే ఇది లైఫ్ టైం కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది.
అందుకని తర్వాత మళ్ళీ రీసెర్చ్ ఏం మొదలు పెడతారు, ఈ బ్రిటిల్నెస్, మెకానికల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవ్వడానికి, లైఫ్ టైం పెరగడానికి మెంబ్రెయిన్ని ఎలా తయారు చేయాలనేది ఫర్దర్ స్టడీ. ఇన్ ద late 60s, cross-linked polystyrene divinyl benzene సల్ఫోనిక్ యాసిడ్, ఇది యాసిడ్ మెంబ్రెయిన్. ఈ విధంగా మళ్ళీ కొంచెం కాంపౌండ్స్ మార్చి పాలిస్టెరిన్ డైవినైల్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ మెంబ్రెయిన్ పాలిమర్ వాజ్ ప్రిపేర్డ్ ఇన్ ద ఇనట్ మ్యాట్రిక్స్ బై జీఈ. అంటే ఏంటమ్మా జీఈ అంటే ఏం చెప్పాం, జనరల్ ఎలక్ట్రిక్. ద లైఫ్ ఆఫ్ ద మెంబ్రెయిన్ రేంజ్డ్ ఫ్రమ్ 1000 to 10,000 hours. అంతకుముందు 1000 hours ఉన్నది. ఈ పాలిస్టరీన్ డైఫినైల్ బెంజీన్ ద్వారా మెంబ్రెయిన్ తయారు చేస్తే 10,000 hours అంటే దాదాపు 10 times పెరిగి అదేవిధంగా లైఫ్ టైం కూడా పెరిగింది. ఆ తర్వాత 1970sలో డూపాంట్ డెవలప్డ్ per phosphoranic acid called Nifion. phosphorosulfonic acid, అందుకనే దాన్ని నిఫియాన్. అండ్ దట్ నాట్ ఓన్లీ షోడ్ twofold increases in specific conductivity of the membrane but also extended the lifetime by 4 orders. లైఫ్ టైం అయిందమ్మా, దాన్ని రీప్లేస్ చేశారు. దీనిలో పాలిస్టెరిన్ డైవినైల్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ని రీప్లేస్ చేసి దాంతో తయారు చేసిన మెంబ్రెయిన్ రీప్లేస్ చేసి ఇప్పుడు నిఫియాన్ అనే మెటీరియల్తో వాళ్ళు తయారు చేస్తే ఏమైంది, లైఫ్ టైం 4 orders అంటే 4 times ఇంక్రీజ్ అయింది. ద డవ్ కెమికల్ కంపెనీ అండ్ ఆషీ కెమికల్ కంపెనీ సింథసైజ్డ్ అడ్వాన్స్డ్ ఫ్లోరోసల్ఫోనిక్ యాసిడ్ మెంబ్రెయిన్స్. ఈ 2 కంపెనీలు ఇప్పుడు ప్రజెంట్ తయారు చేస్తున్నాయి విత్ షార్టర్ సైడ్ చైన్ అండ్ హయ్యర్ రేషియో. ఇదేంటమ్మా SO3H2CF2 గ్రూప్. దీంతో మనకి ఈ మెంబ్రెయిన్ని తయారు చేస్తున్నారు. ప్రోటాన్ ఎన్హాన్స్డ్ మెంబ్రెయిన్, PEM అంటే ఏం చెప్పాం, ప్రోటాన్ polymeric electrolytic membrane or solid membrane or proton exchange membrane. ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ అని 3 రకాలుగా దీన్ని పిలుస్తారు. ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ ఫ్యూయల్ సెల్, ఇది ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ ఫ్యూయల్ సెల్. దీన్ని వర్కింగ్ ఏంటి అనేది చూద్దాం. ద ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ PEM ఫ్యూయల్ సెల్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. కింద మీకు చూపించాను, కింద ఇది ఫిగర్ షోన్ ఇన్ ఫిగర్. యూజ్డ్ యాజ్ ఎ సాలిడ్ పాలిమర్ ఎలక్ట్రోలైట్. ఇక్కడ మనకి యూజ్ చేసే ఎలక్ట్రోలైట్ ఏంటమ్మా, సాలిడ్ పాలిమర్ ఎలక్ట్రోలైట్. అది దేంతో తయారు చేశారు, perfluorosulfonic acid membrane in the form of a thin permeable sheet for the transport of protons. ప్రోటాన్స్ని ఇప్పుడు ఏం చెప్పాను నేను మీకు, H+ అయాన్స్ని ఎలక్ట్రోలైట్ గుండా యానోడ్ నుంచి క్యాథోడ్ వైపు పర్మిట్ చేసేదాన్ని మనం మెంబ్రెయిన్, దాన్నే ప్రోటాన్ మెంబ్రెయిన్ అంటున్నాం. జనరల్లీ platinum black or platinum catalyst is used as anode and cathode catalyst respectively. దీంట్లో మనం ఏం యూజ్ చేస్తున్నాము, ఓన్లీ ప్లాటినం బ్లాక్ యానోడ్ క్యాథోడ్ 2 ప్లాటినమ్సే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి మీకు ఇంకా క్లియర్గా దాని ఫిగర్ ఎలా ఇచ్చాడు. ఇది హైడ్రోజన్ గ్యాస్ ఇన్, దీనిలో ఉండే ఒక్కొక్క కాంపోనెంట్ చూడండి విడివిడిగా చూడండి. గ్యాస్ ఇన్ ఎక్సెస్ కనుక అయితే గ్యాస్ అవుట్ బయటకు వస్తుంది, ఎక్సెస్ అయితే. ఇదేంటి గ్రాఫైట్ ప్లేట్ అంటే ఇక్కడ ఒక మీకు కనిపిస్తుంది చూడండి ఈ పాసేజ్, దీనిలో గుండా మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది వస్తుంది. దీనిలో ఏముండండి, ఇది గ్యాస్ కట్. మనం గ్యాస్ కట్లు అంటే లీకేజ్ ఏమవకుండా ఈ ఎందుకు చిన్న పేపర్ లాంటిదే ఇది గ్యాస్ కట్. తర్వాత చూడండి గ్యాస్ డిఫ్యూజన్, దాని ద్వారా డిఫ్యూజన్ ఇటు హై కాన్సన్ట్రేషన్ ఇటు లో కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి ఈ గ్యాస్ డిఫ్యూజన్ లేయర్ గుండా గ్యాస్ బయటకు వస్తుంది.
తర్వాత కూడా ఇది కూడా గ్యాస్ కట్టే, అంటే వచ్చిన గ్యాస్ని ఎక్కడికి బయటకు అటువైపు వెళ్లకుండా ఇటువైపు వెళ్లకుండా అదే దారిలో ఖాళీ గ్యాపే అది, చూడండి ఒక మన విండో లాగా ఉంది. దానిలో నుంచి మనకి ఇది అసలు ఏంటిది, మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్ అసెంబ్లీ. ఇది మెంబ్రెయిన్, దీని థిన్ ఫిల్మ్ లాగా ఉంటుంది, మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్ అసెంబ్లీ. దీనిలోంచి మళ్ళీ ఇటు క్యాథోడ్కి ఏముంటాయి, సేమ్ క్యాథోడ్ గ్రాఫైట్ ప్లేట్, మళ్ళీ ఈ గ్యాస్ కట్స్ ఉంటాయి. తర్వాత గ్యాస్ కట్స్ తర్వాత ఇదే ఉంటుంది గ్యాస్ డిఫ్యూజన్. ఇటు నుంచి మళ్ళీ ఆక్సిజన్ రావాలి కదా, అందుకని ఇదే. ఇటు ఒకవైపు నేర్చుకుంటే ఆటో వైపుగా క్యాథోడ్ కూడా అవే ఉంటాయి. మధ్యలో ఏముంటుంది, మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్ అసెంబ్లీ అనేది ఉంటుంది. ఇటు నుంచి ఒకటి నేర్చుకుంటే ఆటోమేటిక్గా క్యాథోడ్ సైడ్ నుంచి కూడా అవే ఉంటాయి. ఇది దీనిలో ఉండి ఇవన్నిటిని ఏం చేస్తారు, ఒకదానికి దగ్గరికి తీసుకొచ్చి బోల్ట్లు బిగించేస్తారు. ఇక్కడ ఉన్నాయి చూడండి బోల్ట్లు. ఈ బోల్ట్లు బిగిలిస్తే మనకేముంటుంది, ఇది యానోడ్, ఇది క్యాథోడ్, మధ్యలో ఉండే మనకు కనపడం. ఇక్కడి నుంచి ఒక వైర్ ఇస్తారు ఎలక్ట్రిక్ కరెంట్ అవుటర్ సర్క్యూట్లో పంపించడానికి. గ్రాఫైట్ ఎలక్ట్రాన్, అయన్ కండక్టివిటీ, ఎలక్ట్రిక్ కండక్టివిటీ డిఫరెంట్. దీంట్లో అయానిక్ కండక్టివిటీ అంటే గ్రాఫైట్ దాని ద్వారా అయాన్స్ని H+ అయాన్స్ని పోనిస్తుంది, H+ అయాన్స్ని పోనిచ్చింది, కానీ ఎలక్ట్రాన్స్ని ఫ్లో అవనివ్వదు. దీనిలో వచ్చిన ఎలక్ట్రాన్స్ అవుటర్ సర్క్యూట్ మనం ఇక్కడ ఒక వైర్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక బల్బుని కానీ లేకపోతే ఏసీ మిషన్ కానీ ఏది పెట్టుకున్నా ఇది ఫంక్షనింగ్ జరుగుతుంది. ఇది కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ ఒక్కొక్కటి చూడండి. ద ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ ఈజ్ శాండ్విచ్డ్ బిట్వీన్ యానోడ్ అండ్ క్యాథోడ్. ఇది యానోడ్ అండ్ క్యాథోడ్. శాండ్విచ్డ్ అంటే తెలుసుగా, బాగా ఒకదానికొకటి దగ్గరగా ప్రెస్ చేసినట్టు వస్తాయి. ఆ దగ్గర ఈ మధ్యలో అన్నీ ఈ సిస్టమ్ ఇదే అరేంజ్మెంట్లో ప్లేస్ చేసి దాన్ని బోల్ట్లు బిగించేసి ఈ గ్రాఫైట్ యానోడ్ దగ్గర ఉన్న గ్రాఫైట్ నుంచి ఒక పాజిటివ్ ఒక వైరు, దీని నుంచి క్యాథోడ్ సైడ్ నుంచి గ్రాఫైట్ ప్లేట్ నుంచి ఇంకొక వైరు కనెక్ట్ చేసుకుంటే మనకి అది ఎక్స్టర్నల్ సర్క్యూట్కి కనుక మనం కనెక్ట్ చేసుకుంటే పవర్ జనరేట్ అయిపోతుంది. ఈ విధంగా అన్నీ శాండ్విచ్డ్ అంటాం. దాన్ని అన్నీ ఒకదానికొకటి దగ్గరగా పెట్టి బోల్ట్లు బిగించేస్తాం. విచ్ ఈస్ పాస్డ్ అనే ద ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ ఈజ్ శాండ్విచ్డ్ బిట్వీన్ యానోడ్ అండ్ క్యాథోడ్ క్యాటలిస్ట్. యానోడ్ క్యాథోడ్ చూసాం కదా. విచ్ ఈస్ పేస్టెడ్ అండ్ గ్యాస్ డిఫ్యూజన్ లేయర్ మేడ్ అప్ ఆఫ్ కార్బన్ క్లాత్ ఆర్ పేపర్. గ్యాస్ డిఫ్యూజన్ లేయర్ ఉంది కదమ్మా, ఇది గ్యాస్ డిఫ్యూజన్ లేయర్. అది మేడప్ ఆఫ్ పేపర్. క్యాటలిస్ట్ విచ్ ఇస్ పేస్టెడ్ అండ్ గ్లాస్ డిఫ్యూజన్ లేయర్ మేడప్ ఆఫ్ కార్బన్ క్లాత్ కానీ ఆర్ పేపర్ కానీ. ద కాంపోజిట్ స్ట్రక్చర్ ఆఫ్ గ్యాస్ డిఫ్యూజన్ లేయర్ మేడ్. ఇదేం చేస్తుంది, గ్యాస్ డిఫ్యూజన్ లేయర్ యానోడ్ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్. ఇది దేనికి ఫోకస్ చేస్తున్నామా, యానోడ్ నుంచి ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్, క్యాథోడ్ అండ్ గ్యాస్ డిఫ్యూజన్ లేయర్ ఈజ్ నోన్ యాజ్ మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్ అసెంబ్లీ. ఈ మొత్తం అసెంబ్లీని కలిపి దీన్ని ఏమంటాం, ఎంఈఏ అంటే ఏంటమ్మా, మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్ అసెంబ్లీ. ఈ మొత్తం అరేంజ్మెంట్ మొత్తాన్ని మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్ అసెంబ్లీ అంటాం. ఏమేమి ఉంటాయి మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్ అసెంబ్లీలో, ఎంఈఏలో? దాంట్లో ఏముంటాయి చూడండి. ద కాంపోజిట్ స్ట్రక్చర్ ఆఫ్ గ్యాస్ డిఫ్యూజన్ లేయర్, అది పేపర్ కానీ లేకపోతే కార్బన్ క్లాత్ కానీ. యానోడ్ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్, క్యాథోడ్ అండ్ గ్యాస్ డిఫ్యూజన్ లేయర్ ఈజ్ నోన్ యాజ్ మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్ అసెంబ్లీ. ఇది మీకు షార్ట్ ఆన్సర్గా అడిగితే అడగొచ్చు. ఏమని, వాట్ ఈస్ మెంట్ బై మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్ అసెంబ్లీ అంటే, ఎలక్ట్రోడ్ అసెంబ్లీలో ఏమేమి ఉంటాయి, ద కాంపోజిట్ స్ట్రక్చర్ ఆఫ్ గ్యాస్ డిఫ్యూజన్ లేయర్ మేడప్ ఆఫ్ కార్బన్ క్లాత్ ఆర్ పేపర్. యానోడ్ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ అదే కదా, ఫ్లోస్ఫారోసోనిక్ యాసిడ్ మెటీరియల్తో. cathode and gas diffusion layer is known as membrane electrode assembly and is heart of the polymer electrolyte membrane fuel cell. అన్నిటికంటే హార్ట్ ఏంటమ్మా, పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రెయిన్ ఫ్యూయల్ సెల్. గ్యాస్ డిఫ్యూజన్ లేయర్ వర్క్స్ యాజ్ ఎ సబ్స్ట్రేట్ ఫర్ క్యాటలిస్ట్ అండ్ ఎన్ష్యూర్ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఓవర్ క్యాటలిస్ట్. అంటే ఏంటమ్మా, రియాక్టెంట్స్
మనకి ఏది రియాక్టెంట్స్ ఇక్కడ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఓవర్ క్యాటలిస్ట్ ఇక్కడ అదే మెంబ్రెయిన్ క్యాటలిస్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఆర్ స్ట్రిప్డ్ ఎట్ ద యానోడ్ ఎలక్ట్రోడ్. ఇక్కడ హైడ్రోజన్ స్ట్రిప్డ్ అంటే దానిలోకి పంపిస్తాం, లోపలికి చొచ్చుకొని పోయేలాగా చేస్తాం గ్యాస్ మాలిక్యూల్స్. హైడ్రోజన్ ఏం చేస్తుంది, hydrogen molecules are stripped at the anode electrode catalyst into electrons and protons. అక్కడ దాంట్లో ఛాంబర్లో ఏమవుతాయమ్మా మనకి క్యాటలిస్ట్ దగ్గర ఇంటూ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్గా డివైడ్ అవుతాయి. గ్యాస్ మాలిక్యూల్స్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఆర్ స్ట్రిప్డ్ ఎట్ ద యానోడ్, విడగొట్టబడతాయి ఏమని ఎలక్ట్రోడ్ క్యాటలిస్ట్ సహాయంతో ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. The electrons are collected a low resistance material called graphite, which helps to conduct electrons from fuel cell to outer circuit. This is a low resistance material known as bipolar plate made up of graphite. ఇక్కడ చూసాను కదా, ఈ గ్రాఫైట్ ప్లేట్స్కి వైర్ కనెక్ట్ చేస్తాం, ఆ వైర్లో గుండా ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. కానీ ఇక్కడ ఫామ్ అయిన ప్రోటాన్ దట్ ఈస్ H+ అయాన్స్ మాత్రం ఈ మెంబ్రెయిన్ గుండా వచ్చేస్తాయి, పాస్ అవుతాయి, మెంబ్రెయిన్ గుండా పాస్ అవుతాయి into electrons and protons, H+ ions. Electrons are collected at low resistance material and which helps to conduct the electrons from fuel cell to outer circuit. Outer circuit లోకి వెళ్ళడానికి, electrons outer circuit లోకి వెళ్ళడానికి ఇది యూజ్. This low resistance material is bipolar plate made up of graphite. చూసారు కదా ఫిగర్లో, గ్రాఫైట్ మెటీరియల్ మనం ప్లేస్ చేసాం, యానోడ్ పక్కన ఒకటి గ్రాఫైట్ షీటు, అలాగే క్యాథోడ్ పక్కన ఒక గ్రాఫైట్ షీటు. And it has channels to supply reactants over the diffusion layer both on anode and cathode sides. ఈ రెండు మనకి ఉంటాయి. రెండు సైడ్స్ చెప్పే కదా, క్యాటలిస్ట్ అది క్యానోడ్కి ఒక పక్కన గ్రాఫైట్ షీట్ ఉంది, అలాగే క్యాథోడ్కి పక్కన గ్రాఫైట్ షీట్ ఉంది. ద ప్రోటాన్స్ పర్మేబుల్ త్రూ మెంబ్రెయిన్ అండ్ రీచెస్ cathode, whereas it reacts with oxygen, reacts with H+ ions వచ్చినాయి కదా, ఈ H+ ions reacts with oxygen and conduct electronsతో కూడా కంబైన్ అయ్యి ఫామ్ outer circuit to produce water. అంటే ఎలక్ట్రాన్స్ outer circuit గుండా వచ్చి మళ్ళీ ఎక్కడ కలుస్తున్నాయి, ఈ హైడ్రోజన్ ప్లస్ అయాన్స్ ఆక్సిజన్ H+ ఆక్సిజన్ ప్లస్ ఆ వచ్చిన ఎలక్ట్రాన్స్ వయా ఎక్స్టర్నల్ సర్క్యూట్, ఆ రెండు వచ్చేసి ప్రొడ్యూస్ వాటర్. ఆ ఫైనల్ ప్రోడక్ట్ ఏంటమ్మా మనకి వాటర్. ద ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ మేడప్ ఆఫ్ పర్ fluorosulfonic acid allows protons to pass through it and restricts the passage of electrons. అది మాత్రం ఎలక్ట్రాన్స్ని పోనివ్వదు, అందుకని ఎక్కడ ఆపేస్తాయి ఇవి, గ్రాఫైట్ దగ్గరే ఆగిపోతాయి. ఆ గ్రాఫైట్ ఆఫర్స్ లో రెసిస్టెన్స్ పాత్ టు ఎలక్ట్రాన్స్, then that electrons fed to outer circuit. The migration of proton in membrane is promoted by sulfonate group. ఏది మనకి ఈ ప్రోటాన్స్ని మైగ్రేట్ అవతల వైపుకి, యానోడ్ నుంచి క్యాథోడ్ వైపుకి మూవ్ అయ్యేటట్టు ఏది చేస్తుందమ్మా, సల్ఫోనేట్ గ్రూప్. ఇక్కడేముంది పెర్ ఫ్లోరోసల్ఫోనిక్ యాసిడ్, అక్కడ సల్ఫోనేట్ గ్రూప్ అనేది ఈ మెంబ్రెయిన్ ఉంది కదా, మెంబ్రెయిన్లో సల్ఫోనేట్ గ్రూప్ అనేది పాసేజ్కి యూజ్ అవుతుంది. ఏం పాసేజీ, H+ అయాన్స్ని దట్ ఈస్ ప్రోటాన్ దాన్ని పంపించడానికి ఇది సల్ఫేట్ గ్రూప్ అనేది యూజ్ అవుతుంది. పాలీటెట్రాఫ్లోరో ఇథిలిన్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్ త్రూ ద ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోనియం అయాన్. ఇది మామూలుగా సల్ఫోనేట్ గ్రూప్ ప్రెజెంట్ ఇన్ ద మనకుంది కదా, దీంట్లో పర్ ఫ్లోరో సల్ఫోనిక్ యాసిడ్లో ఉండే సల్ఫేట్ గ్రూప్ మెంబ్రెయిన్ గుండా వెళ్ళినప్పుడు స్ట్రక్చర్ త్రూ ద ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోనియం అయాన్. ఇక్కడ మనకి క్యాటలిస్ట్ ఈ present in the polytetrafluoroethylene membrane structure through the formation of hydronium ion. ఇది ఈ హైడ్రోనియం అయాన్ అనేది తయారయ్యేలాగా దీంట్లో సల్ఫోనేట్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. Thus the membrane needs to be hydrated or efficient transport of protons in the form of hydronium ion. H+ ion ఏమంటున్నామో మనం హైడ్రోనియం అయాన్ అని అంటున్నాం. మోరోవర్ ద PM ఫ్యూయల్ సెల్ కెనాట్ బి ఆపరేట్ అబోవ్ 80°. ఇది ఎంత దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే
అబోవ్ 80 డిగ్రీస్ కంటే ఇది వర్క్ చేయదు. ఇది బిలో 80 డిగ్రీస్లోనే వర్క్ చేయాలి. ఏదన్నా ప్రాబ్లం అయ్యి మనకి 80 డిగ్రీస్ కంటే అబోవ్ అనుకుంటే అది ఫంక్షనింగ్ చేయదు. ఎప్పుడు ఆప్టిమమ్ టెంపరేచర్ ఎలా ఉండాలమ్మా, బిలో 80 డిగ్రీస్ మాత్రమే ఉండాలి. బికాస్ ఆఫ్ వాటర్ లాస్ ఫ్రమ్ ద మెంబ్రెయిన్ అండ్ సబ్సిక్వెంట్ పూర్ కండక్షన్ ఆఫ్ ప్రోటాన్స్. ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం కనుక వస్తే ఏమవుతుంది, పూర్ కండక్షన్, ప్రోటాన్స్ని తొందరగా పంపించలేదనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాటర్ లాస్ అయిపోతుంది. వాటర్ ఫామ్ అవ్వదు. ఎండ్ ప్రోడక్ట్ వాటర్ కదా మనకు కావాల్సింది. ఆ ఎండ్ ప్రోడక్ట్ వాటర్ రాకుండా వాటర్ లాస్ అవుతుంది. లాస్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా సిస్టమ్ మొత్తం హీట్ ఎక్కిపోయి మనం ఆ థిన్ ఫిల్మ్ ఏది మెంబ్రెయిన్ పెర్ ఫ్లోరోసల్ఫోనిక్ యాసిడ్ అనేది చాలా థిన్ ఫిల్మ్, మీరు చూసారు కదా బొమ్మలో, దానికి ఆటోమేటిక్గా టెంపరేచర్ పెరిగితే అది బర్న్ అయిపోవచ్చు, డ్యామేజ్ అవ్వచ్చు. అది దాని వెరీ సెన్సిటివ్ మెటీరియల్. అందుకని దాన్ని మనం ఏం చేస్తున్నాం, 80 డిగ్రీస్ కంటే ఇది ఎక్కువ వెళ్ళడానికి లేదు. ఇక్కడ చూడండి యానోడ్ దగ్గర ఏం జరుగుతుందో, యానోడ్ ప్లాటినం దగ్గర ఏమవుతుంది, H2 రాగానే అక్కడ ఉండే క్యాటలిస్ట్ ఏం చేస్తుంది, H+ అయాను 4 ఎలక్ట్రాన్స్గా మనకి విడగొడుతుంది. ఈ 4 ఎలక్ట్రాన్స్ని ఏది తీసుకుంటుందమ్మా, గ్రాఫైట్ అనే షీట్ ఉంది కదా మనకి ఇక్కడ, ఈ గ్రాఫైట్ దాని ద్వారా గ్రాఫైట్ నుంచి ఇక్కడ వైర్ కనెక్ట్ చేసి ఉంటుంది ఎక్స్టర్నల్ సర్క్యూట్కి. ఆ వైర్లో గుండా వెళ్ళిపోతాయి 4 ఎలక్ట్రాన్స్. కానీ ఇక్కడ ఫామ్ అయిన H+ అయాన్ మాత్రం దీని గుండా ఈ గ్రాఫైట్ అలౌ చేస్తుంది H+ అయాన్స్ని వచ్చి గ్యాస్ డిఫ్యూజన్. ఇక్కడ ఏమైంది, H+ అయాన్ ఎక్కువ ఉన్నాయి, ఇటువైపు లేవు. అందుకని ఈ H+ అయాన్స్ ఇటువైపు మూవ్ అయ్యేలాగా చేస్తుంది. ఈ మెంబ్రెయిన్ ఏం చేస్తుందమ్మా, ఈ మెంబ్రెయిన్ దాని ద్వారా పాస్ అయ్యేలాగా ఇక్కడ సల్ఫేట్ గ్రూప్లోనే H+ అయాన్. ఇక్కడ మనకి ఈ మెంబ్రెయిన్ యూజ్ ఏంటంటే H+ అయాన్స్ని మాత్రం తన ద్వారా పోనిస్తుంది, ఎలక్ట్రాన్స్ని ఆపేస్తుంది. H+ అయాన్స్ ఇక్కడికి రాగానే ఇదేముంటుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ క్యాటలిస్ట్కి ఏం ఛార్జ్ ఉందమ్మా, నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఆటోమేటిక్గా దీస్ ప్రోటాన్స్ అట్రాక్టెడ్ బై దిస్ cathode. దిస్ రియాక్షన్ ఈజ్ కంటిన్యూస్. ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ వచ్చి ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవగానే మళ్ళీ ఇక్కడ వాటర్ ఫామ్ అవుతుంది. ఈ వాటర్ని ఏం చేస్తాం, వాటర్ని ఎలక్ట్రాలిసిస్ చేసి వాటర్ని H2O వస్తుందని చెప్పి, ఎండ్ ప్రోడక్ట్ H2O కదా, ఈ ఎండ్ ప్రోడక్ట్ని ఎలక్ట్రాలిసిస్ ద్వారా మళ్ళీ ఏం చేస్తామమ్మా, ఇక్కడ హైడ్రోజన్ ఫెడ్ చేస్తాం, ఇక్కడ హైడ్రోజన్ ఫ్యూయల్ని ఇక్కడ అప్లై చేస్తాం, O2ని ఇక్కడ అప్లై చేస్తాం. ఒక ఎండ్లో మనం H2, ఒక ఎండ్లో O2 ఇస్తున్నాం. మధ్యలో ఏం ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. దట్ ఎలక్ట్రాన్స్ కాజెస్ ఎలక్ట్రిక్ కరెంట్, దట్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎలక్ట్రిసిటీ. సో బై ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ ఇక్కడ ఏమవుతుంది, కెమికల్ రియాక్షన్ జరిగింది చూడండి. కెమికల్ రియాక్షన్ ఏంటమ్మా, యానోడ్ దగ్గర H+ అయాన్స్, క్యాథోడ్ దగ్గర మనం ఓన్ పంపిస్తున్నాం కదా, ఈ H2 మెంబ్రెయిన్ గుండా H2 వచ్చింది. ఈ వయా ఎక్స్టర్నల్ సర్క్యూట్ నుంచి 4 ఎలక్ట్రాన్స్ కూడా క్యాథోడ్ దగ్గరికి వచ్చినాయి. వయా ఎక్స్టర్నల్ సర్క్యూట్ అంటే బల్బ్ వెలుగుతుంది. బల్బ్ వెలిగిన తర్వాత ఆ ఎలక్ట్రాన్స్ ఏం డెడ్ అయిపోవు. ఆ ఎలక్ట్రాన్స్ మళ్ళీ వచ్చి క్యాథోడ్ని రీచ్ అవుతాయి. ఆ క్యాథోడ్ని రీచ్ అయినప్పుడు క్యాథోడ్ని రీచ్ అవుతాయి. ఏమవుతుందమ్మా, ఇక్కడ చూడండి O2+ ఆ మెంబ్రెయిన్ నుంచి వచ్చిన H+ అయాన్స్ ఎక్స్టర్నల్ వైర్ ద్వారా ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతా వచ్చినాయి కదా, ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ కంబైన్ అయ్యి మళ్ళీ H2O ఫామ్. ఈ H2O మళ్ళీ ఎలక్ట్రాలిసిస్ మనకి చిన్నప్పటి నుంచి తెలుసు, వాటర్ని ఎలక్ట్రాలిసిస్ చేస్తే మనకేం ప్రొడ్యూస్ అవుతాయి, H2+O2 ప్రొడ్యూస్ అవుతుంది. ఆ Hని O2ని మళ్ళీ ఏంటి, హైడ్రోజన్ ఫ్యూయల్గా యానోడ్ దగ్గర, O2ని క్యాటలిస్ట్ దగ్గర మనం కనుక పంపిస్తే దిస్ రియాక్షన్ ఈస్ జనరల్గా ఓవరాల్గా మనకి ఏమనిపిస్తుంది, మధ్యలో ఎలక్ట్రాన్స్ జనరేట్ అయ్యి ఎక్స్టర్నల్ సర్క్యూట్లో ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అయ్యి ఎలక్ట్రిక్ కరెంట్ వస్తుంది. ఓవరాల్ రియాక్షన్ మనకేమనిపిస్తుందమ్మా, H2+O2 గివ్స్ H2O. అంటే ఒక సైడ్ నుంచి H2, ఒక సైడ్ నుంచి యానోడ్ నుంచి H2, క్యాథోడ్ నుంచి ఆక్సిజన్ కనుక పంపిస్తే మనకి ఎండ్ ప్రోడక్ట్ ఏమొస్తుంది, వాటర్ అని. కానీ మధ్యలో ఏం జరిగింది, గ్రాఫైట్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఆగిపోయినాయి. దట్ ఎలక్ట్రాన్స్ పాసెస్ త్రూ ఎక్స్టర్నల్ సర్క్యూట్ దట్ క్రియేట్స్ ఎలక్ట్రిక్ కరెంట్. అది మనకు కావాల్సింది. అడ్వాంటేజెస్ ఏంటి, దీన్ని బాగా నవేడేస్ ఇది బాగా అడ్వాంటేజ్.
ఏఎఫ్సిస్ కంటే పిఈఎమ్స్ ఎక్కువ అడ్వాంటేజ్. ఏ వేలో ఇది అడ్వాంటేజ్ అనేది చూద్దాం. మనకి తెలుసు అదేమున్నాయి, ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్స్. ఆల్కలైన్ అంటే అక్కడ ఏం యూజ్ చేసాం, పొటాషియం హైడ్రాక్సైడ్ వాటర్ యాజ్ ఏ ఎలక్ట్రోలైట్ కింద యూజ్ చేసాం నిన్న చెప్పుకున్న దాంట్లో. ఇక్కడ అది లిక్విడ్. ఎలక్ట్రోలైట్ ఏంటమ్మా, అది లిక్విడ్. లీకేజెస్, దాన్ని రీప్లేస్ చేసుకోవడం, కరోజన్ అంటే క్యాటలిస్ట్, దాని యానోడ్ క్యాథోడ్కి లేయర్స్ ఫామ్ అవడం, అదే కరోజన్ అనేది ఫామ్ అవడం, ఇవన్నీ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూద్దాం. ఎలా సింపుల్ అండ్ కాంపాక్ట్ సెల్ స్ట్రక్చర్. దీంట్లో అంతా కలిపితే మీకు చూడటానికి అన్ని లేయర్స్ లాగా కనపడినాయి, కానీ అదంతా కలిపితే మన చేతిలో మనం ఒక సెల్ ఫోన్ లాగా, ఆల్మోస్ట్ అది సెల్ ఫోన్ స్ట్రక్చర్ లాగా వస్తుంది చేతితో పట్టుకోవడానికి. అదే ఆల్మోస్ట్ అది సెల్ ఫోన్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి బ్యాటరీ ఏంది బ్యాకప్స్. అది ఒకసారి ఛార్జ్ స్టోర్ చేసుకుంటే అది అలాగే ఉంటుంది. దీని స్ట్రక్చర్ కూడా. నో ఫ్రీ కరోజివ్ లిక్విడ్స్. దీంట్లో లిక్విడ్, ఎలక్ట్రోలైట్ ఏం లిక్విడ్ కాదు కదమ్మా. మనం అక్కడ ఏం చేసాం, కార్బన్ ఆర్ పేపర్ కదా, కార్బన్ క్లాత్ ఆర్ పేపర్ కదా, మెంబ్రెయిన్ ఆర్ పెర్ ఫ్లోరో సల్ఫోనిక్ యాసిడ్ కోటింగ్ ఉంటుంది దాని మీద. దట్ ఈస్ వెరీ వెరీ థిన్ లేయర్. సో దీంట్లో లిక్విడ్ ఏం లేదు కాబట్టి కరోజివ్ లేదు, కరోజివ్ లిక్విడ్స్ ఏం లేవు. మినిమం కరోజన్ ఆఫ్ సెల్ కాంపోనెంట్స్. లిక్విడ్స్ ఏం లేవు, ప్లస్ ఆల్కలైన్ కానీ యాసిడ్స్ కానీ ఏం లేవు కాబట్టి కరోజన్ ఫ్రీగా ఉంటుంది. కెన్ బి మేడప్ ఆఫ్ వెరీ థిన్ దస్ ఓమిక్ క్లాసెస్. ఇవన్నీ నేను చెప్పే కదా, ఇది చూడటానికి ఇలా మీకు అన్ని పెద్ద బొమ్మలాగా కనిపిస్తుంది, కానీ అది చూడటానికి మన సెల్ ఫోన్ లాగే అంతా కాంపాక్ట్గా ఉంటుంది. కాబట్టి ఓమిక్ క్లాసెస్ అంటే హీటింగ్ ఎఫెక్ట్, I²R లాసెస్ ఏమీ ఉండవు ఇక్కడ. ఏబుల్ టు విత్ స్టాండ్ లార్జ్ ప్రెషర్ డిఫరెన్షియల్స్ అండ్ దస్ కంట్రోల్ ఈజ్ ఈజీ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెన్సివ్ ప్రెసిషన్ సెన్సార్స్. ఇవన్నీ కంట్రోల్ యూనిట్స్ ఇవన్నీ బయట మనకి చూడటానికి ఇలా ఉంటాయి, కానీ ఇవన్నీ విత్ స్టాండ్ లార్జ్ ప్రెషర్ డిఫరెన్షియల్స్. ఏదైనా మనకి దాని మీద ప్రెషర్ పడినా కానీ విత్ స్టాండ్ అవుతాయి. ఇన్సెన్సిటివ్ టు ఓరియంటేషన్ అంటే ఓరియంటేషన్ అటు ఇటు తిప్పినా కానీ ఏం లిక్విడ్స్ లేవు కదా, ఎటు తిప్పినా ఏం కాదు. నో CO2 పాయిజనింగ్ ఇష్యూస్. మనకేమన్నా ఏం ఫైనల్ ప్రోడక్ట్ ఏం ఫామ్ అయిందమ్మా, మనకి వాటర్ ఫామ్ అయింది. కాబట్టి దీంట్లో ఏమున్నాయి, CO2 అనేది ఏం లేదు కదా, CO2 పాయిజనింగ్, మనకి కార్బన్ డైఆక్సైడ్ ఏం లేదు. యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ ఫిక్స్డ్ డ్యూరింగ్ మెంబ్రెయిన్ ఫ్యాబ్రికేషన్. ఒకసారి దానికి కోటింగ్ వేస్తారు, యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఎలక్ట్రోలైట్ మెంబ్రెయిన్ ఉంది కదా, ఆ మెంబ్రెయిన్కి ఒకసారి కోటింగ్ వేస్తే ఫ్యాబ్రికేషన్ అది జరిగితే తర్వాత మనం మార్చుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో క్విక్ స్టార్టప్, ఇది తొందరగా స్టార్టప్ మొదలు పెడుతుంది. నో నీడ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ మెయింటెనెన్స్, ప్రతిసారి మార్చుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. లిమిటేషన్స్కి వచ్చేసరికి లో టెంపరేచర్ 80 degrees కంటే తక్కువలోనే ఇదే ఆపరేట్ అవుతుంది. నోబుల్ మెటల్ క్యాటలిస్ట్ ఆర్ రిక్వైర్డ్. క్యాటలిస్ట్గా మనం ఇక్కడ యానోడ్ దగ్గర క్యాటలిస్ట్ అంటున్నారు కదా, ఆ క్యాటలిస్ట్ నోబుల్ మెటల్స్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. CO కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ ఈజ్ ఎన్ ఇష్యూ. దీంట్లో ఉన్న లిమిటేషన్స్ ఏంటంటే CO2 ఫామ్ అవ్వదు, కానీ CO ప్రొడ్యూస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లిమిటేషన్స్. ఇది PEM గురించి అమ్మా. దీనిలో నిన్నటికంటే ఈరోజు చూస్తే మెకానిజం ఇక్కడ ఈక్వేషన్స్ అన్నీ ఏంటి, ఇక్కడ H2O2తోనే రియాక్షన్స్. కాకపోతే అక్కడ ఏమున్నాయి, మెంబ్రెయిన్ మార్పల్లో ఏంటమ్మా, మెంబ్రెయిన్ దగ్గరే మారింది. ఎలక్ట్రోలైట్ నిన్న యూజ్ చేసిన దాంట్లో ఏఎఫ్సి ఎలక్ట్రోలైట్లో ఏమొచ్చింది నిన్న, ఏఎఫ్సిలో ఎలక్ట్రోలైట్ నిన్న కెమికల్ ఈక్వేషన్ చూడండి, OH అయాన్స్తో ఫామ్ అయ్యి H2O 4 ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చింది. ఆ 4 ఎలక్ట్రాన్స్ వాటరు ఆక్సిజన్ కలిపి మళ్ళీ OH హైడ్రాక్సిల్ అయాన్స్ ఫామ్ అయినాయి. ఈ ఎలక్ట్రోలైట్ ఇది లిక్విడ్ ఎలక్ట్రోలైట్. అదే ఇక్కడ మనం కనుక చూస్తే సాలిడ్ ఎలక్ట్రోలైట్ మనం ఏం ఫ్యూయల్ని ప్రతిసారి నింపుకోవాల్సిన అవసరం లేదు. ఇలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది అందరూ మన ఇండియాలో కూడా ఇప్పుడు చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది.
దీంట్లో ఏముంది అందరు తయారు చేసి మన ఇంట్లోనైనా తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ తయారు చేసి ఈ ఓన్లీ పార్ట్ ఏంటమ్మా ఈ ఈ మెంబ్రెయిన్ ఎలక్ట్రోడ్ అసెంబ్లీ ఇది ఒక్కటే మనం కనుక ప్రోటాన్ అలౌ చేసే మెంబ్రెయిన్ కనుక మనం తయారు చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఈ ఎక్విప్మెంట్ని యూజ్ చేయొచ్చు. దీనిలో ఉన్న ఏంటమ్మా ఇదంతా సెల్ ఫోన్ లాగా ఉంటుందని చెప్పా కదా, పోర్టబుల్. ఎక్కడికైనా మనం చిన్న చిన్న కరెంటులో ఏదైనా మనకు అవసరమైనవి అనుకోండి, ఆటోమేటిక్గా ఇది ఉపయోగపడుతుంది. చిన్న చిన్న ఎలక్ట్రిక్ అప్లయన్సెస్కి వాడుకోవడానికి ఇది బ్యాటరీ ఉపయోగపడుతుంది. ఇదే టెక్నాలజీని ఎందుకు మనకి సిలబస్లో పెట్టారు అంటే ఇదే టెక్నాలజీని ఉపయోగించి మనకు కావాల్సింది ఏంటి, ఒక ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే చాలా పెద్ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుంది. ఇదే ప్రిన్సిపల్ని ఎన్హాన్స్ చేసుకుంటా పోతే మనం అది గెయిన్ చేయొచ్చు. ఇది చిన్న చిన్న కరెంట్లను ఉత్పత్తి చేయడం. దీంట్లో వన్స్ ఈ అసెంబ్లీని తయారు చేసుకుంటే మనం చాలా ఇయర్స్ లాంగ్ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మన ఇళ్లలో అదర్ ఆల్టర్నేటివ్ కరెంట్ బదులుగా సపోజ్ ఇది బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. ఆ లైట్లు ఒక 2-3 లైట్లు వెలుగుతాయి. ఇలా చాలు మనకి కొంత. ఇదే ఫ్యూచర్లో లార్జ్ అమౌంట్లో మనం కనుక ప్రొడ్యూస్ చేసుకోగలిగితే ఇదే అదర్ సోర్స్. అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే మనం ఇప్పుడు యూజ్ చేసే హైడ్రో థర్మల్ వీటితో పాటుగా ఇది వన్ ఆఫ్ ద మెథడ్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ. ఇది మనం చూస్తున్నాం. ఇది పిఈఎం ద్వారా సాలిడ్. దానికంటే ఇదేంటి అనేది అడ్వాంటేజెస్ చెప్పాం, డిసడ్వాంటేజెస్ చెప్పాం. దీనిలో ప్రజెంట్ రీసెర్చ్ ఏం జరుగుతుందో చెప్పాం. ఇది పిఈఎం గురించమ్మా. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక సాలిడ్ ఫాస్ఫారిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్స్ అనేది చూద్దాం. ఫాస్ఫారిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్స్ అనేది రేపు క్లాస్లో అది చూద్దాం. రేపు మీన్స్ మండే క్లాస్లో మనం అది చూద్దాం.